అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇటీవల భారత్పై 25% ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తుందని, ఆ చమురును మళ్లీ విక్రయిస్తుందన్నారు. బహిరంగ మార్కెట్లో చమురు విక్రయించి భారత్ లాభం గడిస్తుందంటూ ఆక్షేపించారు. భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయటం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని, అందుకే యుక్రెయిన్తో యుద్ధం ఆపడం లేదని విమర్శించారు. ట్రంప్ ఆయన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్యాతో యుద్ధం వల్ల యుక్రెయిన్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్లకు అవసరం లేదు, అందుకే భారత్పై సుంకాలను మరింత పెంచబోతున్నామని ట్రంప్ తెలిపారు. భారత్పై విధించిన 25% ప్రతీకార సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవలే కేంద్రం స్పష్టంగా చెప్పినట్లు భారత్ చమురు కొనుగోళ్లు జాతీయ ప్రయోజనాలు, మార్కెట్ ధరలపై ఆధారపడి ఉంటాయి. ఎలాంటి విదేశీ ఒత్తిడికి తావివ్వమని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 3వ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారు. రష్యా చమురును పశ్చిమ దేశాలు నిషేధించిన తరువాత రష్యా భారీ తగ్గింపుతో ఆయిల్ అందించడంతో భారత్ మార్కెట్ దిశ మార్చుకుంది. రోజుకు సుమారు 20 లక్షల బ్యారెల్స్ చమురు భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇది గ్లోబల్ సప్లైలో సుమారు 2%. భారత్ అత్యంత కఠినమైన నాన్ మానిటరీ ట్రేడ్ బారియర్లు కలిగిన దేశం. వారి టారిఫ్లు ప్రపంచంలో అత్యధికంగా ఉంటాయంటూ విమర్శలు గుప్పించారు ట్రంప్. భారత్తో అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉందని ఆరోపణలు చేశారు. భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకే భారత్ను అమెరికా, EU లక్ష్యంగా చేసుకున్నాయి. రష్యా నుంచి EU అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. యురేనియం, పల్లాడియంను రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుంది. భారత్ను లక్ష్యంగా చేసుకున్న దేశాలే రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాయి. ఆ దేశాలు దిగుమతులు కొనసాగిస్తూ భారత్ను విమర్శించడం అన్యాయమని తెలిపింది. దేశ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది.